హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ టెట్ డిఎస్సి అండ్ సీటెట్ ఆస్పిరెంట్స్ ఛానల్. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మార్క్స్ రావాలి టెట్లో అయినా డిఎస్సిలోనైనా నాకు ఇంత పర్సంటేజ్ రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఫ్రెండ్స్. రకరకాల ఛానల్స్ని వీటిని బుక్స్ని అండ్ అదర్స్కి సంబంధించిన అదర్స్ ఇచ్చే సజెషన్స్ని ఇవన్నీ కూడా మనం తీసుకొని చాలా కన్ఫ్యూజన్ అవుతాం ఫ్రెండ్స్. సో నాకు కూడా అదే కన్ఫ్యూజన్ ఉండేది. సో తర్వాత వచ్చేసి మొన్న సీటెట్ ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్. నిన్ననే రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో నేను ఏం చేశానంటే, మ్యాక్సిమం ఎవరెవరు చెప్పినవి కాకుండా అందరు చెప్పిన దాంట్లో ఒక్కొక్క పాయింట్ తీసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి నా పర్సనల్గా ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ టైమే సీటెట్లో అసలు ఫస్ట్ టైం ఎవరు క్వాలిఫై అవ్వరు ఫ్రెండ్స్. అంటే మ్యాక్సిమం మెంబర్స్ 16 lakhs మెంబర్స్ వరకు అప్లికేషన్స్ పెట్టుకుంటే ఈసారి ఓన్లీ 4 lakhs అంటే 1:4 రేషియోలో మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో అంత ఆ లెవెల్లో ఉంటుంది ఎగ్జామ్. ఆ లెవెల్లో నాకు ఫస్ట్ టైం వచ్చేసి 150కి 103 మార్క్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సో అంటే ఎవరిది తప్పు కాదు, ఎవరిది కరెక్ట్ కాదు. ఎలా అంటే మనకంటూ ఒక స్టెబిలిటీ ఉండాలి. ఆ స్టెబిలిటీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి చదవాలి అని చెప్పేసి మన తెలంగాణ టెట్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఈరోజు ఒకటి స్టాండర్డ్ టైం టేబుల్ అనేది మనం చేయబోతున్నాం. సో మీరందరూ ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ డోంట్ మిస్, ఈరోజు ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే 4th క్లాస్ ఈవీఎస్ని కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ 4th క్లాస్ ఈవీఎస్ అప్లోడ్ చేసినప్పుడే ఇది కూడా పెట్టేస్తాను ఫ్రెండ్స్. Thank you friends, thank you for watching. Please subscribe to my channel, and if you have any doubts, please comment me in the comment section.